మీరే ఒకసారి చూడవచ్చు మన ఈ మిరప తోట అనేది ఎంత బాగా ఉందో. మనమైతే దీనికి మొత్తం కూడా బ్రాండెడ్ మరియు అలాగే టెక్నికల్ మందులని మనము స్ప్రే చేస్తూ వస్తున్నామండి. క్రాప్ సెట్టింగ్ చూడవచ్చు. ఒక మొక్క అనే కాదండి, మీరు ఏ మొక్క చూసినా కూడా ఇలాగే ఉంది. అయితే కొత్త ఇగురు అనేది వస్తుంది కానీ ముడత సమస్యలు అనేటివి కనబడుతూ ఉన్నాయి. ఎందుకని అంటే ఈ సమయంలో ఈ నల్లతామర పురుగుల సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ముడత సమస్యలు అనేటివి అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి. నమస్తే రైతులందరికీ నమస్కారము. ప్రజెంట్ మనము ఈ మిరప సాగులలో చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎక్కువగా ఈ నల్లతామర పురుగుల సమస్యలు, ఈ ముడత సమస్యలు, అలాగే ఈ పూత కాత రాకపోవడం, అలాగే ఈ కొత్త ఇగురు అనేది మొత్తమే రాకపోవడము, ఈ దోమ సమస్యలు, ఇలాంటి సమస్యలు అనేటివి చాలా అధికంగా ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలు అనేటివి మా యొక్క ఈ మిరప సాగులో కూడా వచ్చాయండి. వచ్చినప్పుడు నేను ఈ మందుల కాంబినేషన్లో నేను స్ప్రే చేశాను. నాకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. మరి ఈ మందులు అనేటివి ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా చెప్తాను. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అండి ఇంతవరకు అయితే నేను స్ప్రే చేసిన మందుల గురించి మాత్రమే, అవి కూడా మంచి బ్రాండెడ్ మందులు, అలాగే మంచి టెక్నికల్ మందుల గురించి మాత్రమే మన ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఆ మందుల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి గరుడవారి జాన్ అండి. ఇందులో వచ్చేసి పిప్రోనిల్ 18.87% ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది. ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని అర్థం అండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి వచ్చేసి మనం ఒక 100 ml చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటే థైమెతో యాక్సిమ్ అండి ఎఫ్ఎస్, దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 ml చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటితో పాటు వచ్చేసి జిబ్రలిక్ యాసిడ్ అండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 2 ప్యాకెట్ల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింటితో పాటే రోగారు అండి. ఈ రోగారు వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 500 ml చొప్పున మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నాలుగిటిని కనుక మనము ఈ సమయంలో మిక్స్ చేసుకొని కనుక ఈ మిరప సాగులో మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి ఈ నల్లి కావచ్చు, ఈ నల్లతామర పురుగులు, అలాగే ఈ దోమను మనము సమర్థవంతంగా నివారణ చేసుకొని ఈ మొక్కలు అనేటి మంచి గ్రోత్, మంచి పూత కాత రావటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీ మిరప సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ మందుల కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకోండి. మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.